రెండు అంశాలు. మనం సర్వేల చుట్టూ ప్రజల యొక్క పల్స్ చుట్టూ మాట్లాడుతున్నాం. 1 year అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కాబట్టి అప్రాపరేట్ సర్వే రిపోర్ట్లు ఈ దశలో వస్తాయని నేనైతే అనుకోవట్లేదు. అంటే రాజకీయ పార్టీలకి ఓపిక ఉండకపోవచ్చు, కానీ ప్రజలకు ఓపిక ఉంటుంది. సహజంగా ఇంకా 4 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి కోపం ఉన్నా వ్యతిరేకత ఉన్నా ఇంకా చేస్తారేమో అన్న ఆశ కూడా ఉంటుంది. వ్యతిరేకతకు ఆశకి మధ్యలో ప్రజలు ఉంటారు. సహజంగా ఇప్పుడు అప్రాపరేట్ సర్వే రిపోర్ట్లు వస్తాయని నేనైతే అనుకోను. అయితే పల్స్ అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం మనుషుల యొక్క స్వభావం, వివిధ సెక్షన్లు ఇట్లాంటి మార్పులు కోరుకుంటున్నారు లేదా ఇట్లాంటి ఫీలింగ్స్ తో ఉన్నారు అర్థం చేసుకోవడానికి ఇట్లాంటి సర్వేలు ఉపయోగపడతాయి తప్ప కాంక్రీట్ ఒపీనియన్కి ఈ సర్వేల ఆధారంగా మనం రాలేం. అయితే రాజకీయ పార్టీలు ఏ సర్వే రిపోర్ట్ను అంగీకరిస్తాయి, ఏ సర్వే రిపోర్ట్ను ఏకీభవిస్తాయి, వ్యతిరేకిస్తాయి అంటే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నారు. ఈ 3 పార్టీల్లో ఏ ఒక్క పార్టీ అయినా ఈ సర్వే సమస్య అయితే కరెక్ట్ అని ఒప్పించండి చూద్దాం. మనకు అనుకూలంగా వస్తే అది మంచి సర్వే, మనకు వ్యతిరేకంగా వస్తే అది దాన్ని యాక్సెప్ట్ చేయం. ఇప్పుడు కనీసం ఫలానా సర్వే సంస్థ ఈ 3 పార్టీలో ఏ ఒక్క పార్టీనే ఈ సర్వే సంస్థను అయితే ఈ దేశంలో క్రెడిబిలిటీగా తీసుకోవచ్చు అని సర్టిఫికేట్ ఇవ్వమంటే రేపు అది వ్యతిరేకత వస్తుంది లేదు ముందే సర్టిఫికేట్ ఇవ్వరు. కాబట్టి రాజకీయ పార్టీలు ఏవి కూడా తమకు అనుకూలంగా వస్తే బాగుంటాయంటారు, బాగలేకపోతే వ్యతిరేక మాట్లాడతారు, సహజం. కాబట్టి సర్వే సంస్థలు ఈ రోజు ఇస్తున్న రిపోర్ట్లో కొన్ని పల్స్ అయితే అర్థం చేసుకోవడానికి మాత్రమే పనికొస్తాయి తప్ప కాంక్రీట్ అభిప్రాయం కాదు. అట్ ద సేమ్ టైం ఈ రాష్ట్రంలో ఇప్పుడు దీపక్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రతిపక్షం షట్ డౌన్ మాట్లాడారు, కానీ నేనైతే అది సాధ్యం కాదనుకుంటున్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ప్రస్థానంలో అత్యంత తీవ్రమైన వ్యతిరేకత కొని తెచ్చుకునింది 1924 ఎన్నికల్లో. అత్యంత వ్యతిరేకతని, మామూలు వ్యతిరేక కాదు, తీవ్ర వ్యతిరేకత, ఇంక్లూడింగ్ ఇంట్లో ఉన్న పార్టీ కార్యకర్తలతో సహా వ్యతిరేకతను తెచ్చుకున్న సమయం 2024 ఎన్నికలు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు 1,32,00,000 యాజ్ ఎ సింగిల్ మ్యాన్. నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కలిపి వచ్చిన ఓట్లు 1,82,00,000. మరి ఇట్లాంటి పార్టీ ఎట్లా షట్ డౌన్ అవుతుంది అంటే ఇంతకుమించి వ్యతిరేకత వైసీపీలో ఎప్పుడు రాదు. అట్లాంటి వ్యతిరేకత వచ్చినప్పుడే యాజ్ ఎ సింగిల్ పర్సన్ గా 1,32,00,000, ముగ్గురు ప్రధాన నాయకులు కలిస్తే 1,82,00,000. 50,00,000 పెద్ద ఓటింగే, గ్యాప్ చాలా పెద్దదే కాదన్ను. బట్ ఇంత బలమైన పార్టీగా 24లో నిలబడిన పార్టీ ఇంకా అది పెరిగే తప్ప తగ్గేది ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షం ప్రజల్లో ఉంటుంది, పార్టీ అనేది రూపమే తప్ప ప్రజల్లో ఉంటుంది. ఈ దరిదాపులో ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, ఆయన కూటమిలో ఉన్నాడు. ఇంకా ఏదైనా ఈ కూటమి పట్ల వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్ గా ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా జగన్ గారి ఖాతాలో పడాల్సిందే. అభిమానించే వాళ్ళు పడతారు. ఇంకే పార్టీ కూడా లేదు కదా, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం చాలా పరిమితులు ఉన్నాయి. జనసేన కానీ బయట ఉంటే వాళ్ళతో పోయి ఉంటారు అనుకుంటారు, అయితే బలమైన నాయకుడు కాబట్టి ఆయన కూటమిలో ఉన్నాడు. అంటే కూటమి వ్యతిరేకతకి ఏకైక రిప్రజెంటేటివ్ ఉన్న వైసీపీ కాబట్టి ఆ పార్టీ ఎగ్జిస్ట్కి వచ్చే ప్రమాదం ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. రెండో అంశం, కూటమి పట్ల వ్యతిరేకత లేకపోయినా కొంత అసంతృప్తి కొన్ని సెక్షన్లో వస్తా అన్నమాట నిజం. ప్రధానంగా వస్తున్న సమస్యలు సంక్షేమ పథకాల విషయంలో కొన్ని సెక్షన్ల సంతృప్తి ఉంది. ప్రధానంగా పెన్షన్స్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రేపు రైతు భరోసా. కూటమిలో ఓకే, వీళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా ఏంటి, సర్వేలు ఏంటి అని పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనే అంశం ఏంటి? దానికి వచ్చే ముందు సర్వే రిపోర్టులో భాగంగా ఉన్నటువంటి ఒకటి, కూటమి పట్ల కొంత ఇంటర్నల్ గా ఉన్న డిస్ప్యూట్స్ అన్న కానీ కొంత తేడాలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే నాకు లక్కీగా ఈ రోజు వెంకటేశ్వరరావు గారు దొరికారే అంటున్నాను మా భాషలో. లేదు, కరెక్ట్ గా జూన్ లో మన ఛానల్లోనే ఒక ప్రశ్న వేశాను. మీరు 1 year పూర్తయిన సందర్భంగా ఇంటింటికి పోతానని ప్రభుత్వం ప్రకటించింది, తెలుగుదేశం ఒకటే పోతామని కానీ జనసేన బీజేపీ పోలేదు కదంటే వెంకటేశ్వరరావు గారు చాలా సావధానంగా ఈ నెల తెలుగుదేశం అండి, వచ్చే నెలలో మేమండి, ఆ పై నెలలో బీజేపీ అన్నారు. వచ్చే నెల వచ్చేసింది, ఇంకా ఏం పోలా, ఇంకా జనసేన ఏ నెలలో పోతుందో నాకు తెలియదు. అంటే 3 పార్టీలు కలిసి ప్రభుత్వం ఇంటింటికి పోయే కార్యక్రమంలో పాల్గొనలేదంటే ఇది విభేదం అనుకుందామా, లోకలోకలు అనుకుందామా, మీకే ఏకాభిప్రాయం లేదనుకుందామా నాకు తెలియదు. ఇది కూటమి 1 year పరిపాలనే కదా, కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. అయితే మీరు జగన్మోహన్ రెడ్డి కమ్ ద పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ కాకపోవడం అనేది కేసు ఆధారంగా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. కేసు ఆధారంగా ఉండదు, పొలిటికల్ డెసిషన్ ఆధారంగా ఉంటుంది అనుకుంటున్నాను. పొలిటికల్ డెసిషన్కి కేసుకి చెల్లదు. ఒకప్పుడు కేసు లోపలికి వెళ్ళి ఆ కేసులో విషయం ఎంత ఉందని చర్చించి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది చెప్పేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. అంటే ఈ ప్రభుత్వం కదా, గత 10-15 ఏళ్ళగా రాజకీయాల్లో వచ్చిన మార్పు ఏంటంటే అరెస్ట్ కోసం అరెస్ట్ చేయాలి కాబట్టి అరెస్ట్ చేయడం, కేసుతో పని ఉండదు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనుకుంటుందా లేదా ప్రభుత్వం ఏ రిస్క్ తీసుకోదలుచుకునిందనే దాన్ని బట్టి అరెస్ట్ ఉంటుంది లేకపోతే ఉంటుంది తప్ప కేసుల్లో ఉన్న ఆధారంగా. కాబట్టి చెప్తారు విచారణ జరుగుతూ ఉంది,
ఆ విచారణలో దొరుకుతున్నాయి, ఇవన్నీ మాట్లాడతారు. నేను అనుకుంటుంది చంద్రబాబు గారి అరెస్టుతో సహా, గతంలో జగన్ గారు 16 నెలల అరెస్టుతో సహా